హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నాగబాబు గారిని రీసెంట్ గానే క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నామని చెప్పేసి కూటమి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం మనం చూసాం. అయితే తనకి ఏ శాఖ ఇస్తారు అన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు తన శాఖల్ని సాక్రిఫైస్ చేయబోతున్నారు నాగబాబు గారి కోసం అని చెప్పేసి ఒక వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి ఇవాళ కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారితో ఇదే విషయం పైన మీటింగ్ కూడా జరిగింది కదా. మరి ఎటువంటి శాఖల నాగబాబు గారికి ఇవ్వబోతున్నారు? మరి మీటింగ్ దేని కొరకు జరిగింది? మరి పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖల్ని సాక్రిఫైస్ చేయబోతున్నారు? నిన్న సచివాలయం బ్లాక్ 1లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీటింగ్ జరిగింది. దాదాపు 40 నిమిషాలు వాళ్ళిద్దరు సమావేశమై వివిధ విషయాల మీద చర్చించినట్టుగా చెప్తున్నారు. అందులో ప్రధానమైంది ఒకటి నాగబాబుది, రెండవది నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఇది చర్చ. ఈ 2 విషయాలు ప్రధానమైనవి. అవి కాకుండా కాకినాడకు సంబంధించిన పోర్టు కేసు కావచ్చు, మొన్ననే విశాఖపట్నం పోర్టులో కూడా బియ్యం పట్టుబడిందని చెప్పారు. ఈ విషయాలు కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది బేసిక్గా, అంటే స్టేట్కి సంబంధించి. ఇక్కడ ఇప్పుడేంది నడుస్తుందంటే, నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నట్టు డిసెంబర్ 9న చంద్రబాబు నోట్ ప్యాడ్ మీద బయటకు వచ్చింది వార్త. ఆయన సంతకంతో బయటకు వచ్చింది. అందులో ఏముందంటే, ఇద్దరు రాజ్యసభ అభ్యర్థి మస్తాన్ రావుకి, తర్వాత సానా సతీష్కి తెలుగుదేశం నుంచి 2 రాజ్యసభ సీట్లు ఇస్తున్నాము. ఆర్ కృష్ణయ్యకి బీజేపీ కోటాలో ఒక రాజ్యసభ సీట్ ఇస్తున్నాము. అట్లాగే కొనిదెల నాగబాబుని మంత్రివర్గంలో చేర్చుకోవడానికి మేము నిర్ణయించుకున్నామని అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే నాగబాబు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. మరి ఆయన్ని ఎట్లా మంత్రి పదవులకి తీసుకుంటారు? మామూలుగా అయితే ఆయన్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవులకు తీసుకోవాలి. బట్ ఎమ్మెల్సీ సీట్లు ఇప్పుడు ఖాళీ లేవు. ఎందుకంటే అక్కడ మండలి చైర్పర్సన్ ఆల్రెడీ రిజైన్ చేసిన రిజిగ్నేషన్లు ఇంతవరకు ఓకే చేయట్లేదు. కాబట్టి ఖాళీ అయ్యేది మార్చిలో అవుతాయి. సో మామూలుగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాకుండా కూడా 6 నెలల పాటు మంత్రిగా ఉండొచ్చు. 6 నెలల లోపల అతను ఎమ్మెల్సీ అవ్వాల్సి ఉంటుంది. సో ఇమ్మీడియట్గా ఒకవేళ రిజైగ్నేషన్స్ని యాక్సెప్ట్ చేస్తే ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చేసి దాని తర్వాత మంత్రి పదవులకి తీసుకోవచ్చు. లేనప్పుడు ముందు మంత్రిగా తీసుకొని దాని తర్వాత మార్చిలో ఖాళీ అయినప్పుడు కానీ, ఈ లోపల ఏమన్నా రిజిగ్నేషన్స్ ఆమోదిస్తే కానీ ఎమ్మెల్సీ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విషయం మీద చర్చ చేసినట్టుగా అర్థమవుతుంది నాగబాబు సంబంధించి. అంటే ముందు ఎమ్మెల్సీ తీసుకొని లేటుగా అయినా ఇద్దామా, లేకపోతే ముందు మంత్రి పదవి ఇచ్చేసి తర్వాత ఎమ్మెల్సీగా తీసుకుందామా? ఎందుకంటే ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది కాబట్టి ముందుగా మంత్రి పదవి ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకొని దాని తర్వాత ఎమ్మెల్సీ ఇద్దామనేది వాళ్ళిద్దరి మధ్య ఒక అభిప్రాయం, ఒప్పందం కుదిరినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు నాగబాబుకి ఏ శాఖ ఇవ్వాలి అంటే, మామూలుగా 25 మంత్రులు ఉండొచ్చు, 24 ఉన్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లాంటిది చంద్రబాబు పెట్టుకున్నాడు. మామూలుగా అయితే లా అండ్ ఆర్డర్ నాగబాబుకి ఇప్పించాలని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు అనేది గతంలో వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఆయన లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అనే అసంతృప్తి ఆయనకు ఉంది స్టేట్లో. దాన్ని ఆయన చంద్రబాబు లేక హోమ్ మినిస్టర్ అనితను తప్పుపట్టిన సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి దాన్ని మన కంట్రోల్లో, అంటే జనసేన కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్కి ఉన్నది. కానీ అది చంద్రబాబు ఇచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు దాని కీలకమైన శాఖ కాబట్టి తన దగ్గర అనుకుంటున్నాడు. రెండవది గనుల శాఖ. గనుల శాఖ అడిగారని చెప్తున్నారు. దానికి కనీసం కొల్లి రవీంద్ర ఉంది, ఆయన దగ్గర నుంచి ఇప్పిస్తే మళ్ళీ విమర్శలు వస్తాయన్న ఇది ఉంది. ఆయన కొల్లి రవీంద్ర బీసీ కాబట్టి ఆయన దగ్గర నుంచి ఇప్పిస్తే మళ్ళీ అదొక విమర్శ వస్తుంది అన్న ఇది ఉంది. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమాలోచిస్తున్నాడంటే, ఒకటి సినిమాటోగ్రఫీ శాఖ నాగబాబుకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సినిమా రంగంతో డీల్ చేయడానికి నాగబాబు పర్ఫెక్ట్గా ఉంటాడు. సో నాగబాబు సినిమాటోగ్రఫీ దుర్గుల్ కందేష్ దగ్గర ఉంది. ఇప్పుడు దుర్గుల్ కందేష్కి 2 శాఖలు ఉన్నాయి, ఒకటి సినిమాటోగ్రఫీ, రెండోది టూరిజం. సో సినిమాటోగ్రఫీ శాఖని తీసి నాగబాబుకి ఇవ్వాలి. కానీ ఒకటే ఇస్తే నాగబాబు పెద్ద వెయిట్ ఉండదు కాబట్టి రెండో శాఖ కూడా తనకి ఆల్రెడీ 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 ఉన్నాయి. ఈ 5లో ఒకటి గ్రామీణాభివృద్ధి కావచ్చు, లేదా
పంచాయతీరాజ్ కావచ్చు, ఇలాంటివి ఒక శాఖ ఇస్తే 2 శాఖలైనా నాగబాబుకు ఉంటే కొంత వెయిటేజ్ ఉంటుందని. ఆల్రెడీ ఏందంటే ఇప్పటికి 3 మంత్రి పదవులు జనసేనకు ఉన్నాయి. మామూలుగా ఒప్పందంలో భాగంగా 4 ఇవ్వాలనేది అనుకున్నారు. ఓకే. సో కాకపోతే ఏందంటే పవన్ కళ్యాణ్ నాగబాబుని రాజ్యసభకు పంపించాలనేది పవన్ కళ్యాణ్‌కు ఉండే ప్లాను. ఎందుకంటే ఢిల్లీలో తన వ్యక్తి ఉంటే అక్కడ లైజనింగ్‌కి బీజేపీ పెద్దలతో సన్నిహితం పెంచుకోవడానికి చాలా విషయాలకి ఢిల్లీలో ఉండాలి. ఒక మనిషి ఉంటే తనకి నమ్మకమైన వ్యక్తి తన దీన్ని పెంచుకోవచ్చు ఢిల్లీలో అనేది పవన్ కళ్యాణ్‌కు ఉన్నది. చంద్రబాబుకి ఏందంటే పవన్ కళ్యాణ్‌ని స్ట్రెంగ్తన్ చేయాలా అనేది చంద్రబాబుకు ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్తన్ అయితే రేపు పొద్దున అది లోకేష్‌కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనేది చంద్రబాబుకు ఉన్న ప్లాను. అందుకనే నాగబాబుని ఢిల్లీకి పోనీయకుండా రాజ్యసభ సీట్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. లేకపోతే ఆయన అనుకుని ఉంటే నిజానికి సానా సతీష్‌కి చాలా వ్యతిరేకత ఉంది తెలుగుదేశం పార్టీలోనే. ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళే సతీష్‌ని చానా లీలలు అన్నట్టుగా పేరు చెప్పకుండా గతంలో రాసిన సందర్భాలు ఉన్నాయి. సిబిఐ ఆఫీసర్కి లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఇలాగంతా రకరకాల వార్తలు వచ్చినా కూడా సతీష్‌కి చంద్రబాబు ఇవ్వడం వెనక లోకేష్ ప్రెజర్ ఉంది అనేది చెప్తున్నారు. సో ఏదేమైనా ఆయనకైతే రాజ్యసభ సభ్యత్వం అయితే రాలేదు. యాక్చువల్గా ఏంటంటే బిగినింగ్లో టీటీడీ చైర్పర్సన్గా బోర్డు చైర్పర్సన్గా ఇస్తారని ఫస్ట్ చెప్పారు. సో అది రాలేదు. సో దాని తర్వాత మంత్రి పదవి అన్నారు, అది రాలేదు. దాని తర్వాత రాజ్యసభ అన్నారు, అది రాలేదు. ఇలాగా నాగబాబుకి ఏ పదవి ఇప్పుడు రాలేదు. ఆల్రెడీ ఆయన అనకాపల్లి ఎంపీగా కూడా కంటెస్ట్ చేస్తాడని, అక్కడ పోయి ఆయన ఇల్లు కూడా కొంటున్నాడని ఇవన్నీ కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. మళ్ళీ అక్కడ బీజేపీ కోసం ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. సో ఆ రకంగా ఏంటంటే నాగబాబుకి తను కోరుకున్నది ఏది దొరకలేదు. చివరికి మంత్రి పదవి అయితే వచ్చింది. అయితే ఈ శాఖ ఇంకా ఫైనల్ కాలేదు. ఈ శాఖల గురించి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. సో పవన్ ఇప్పుడు ఒకే ఇంట్లో 2 పదవులు ఉండొచ్చా? అసలు అన్నదమ్ములు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఒక ఇంట్లో అన్నదమ్ములు ఒకేసారి మంత్రి పదవులు అనుభవించింది లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ 4 మంత్రిత్వ శాఖ 4 ఉంటే జనసేనకి 3, అందులో 3 అప్పర్ కాస్ట్, 4 అప్పర్ కాస్టే, అందులో 3 కాపు సామాజిక వర్గం, 1 కమ్మ సామాజిక వర్గం. సో 4కి అప్పర్ కాస్ట్గా ఇవ్వడం పట్ల కూడా బీసీల్లో దళితులు వ్యతిరేకత వస్తుంది. కనీసం ఒక దళితుడు లేదు, ఒక బీసీ లేదు దాంట్లో, ఇంకెట్లా మహిళ అసలు లేదు. సో 4 మంత్రి పదవులు కూడా అప్పర్ కాస్ట్కే ఇవ్వాలా పవన్ కళ్యాణ్ అన్న విమర్శలు కూడా వస్తుంది. మాట్లాడితే నేను బడుగు బలహీన వర్గాలు దళితుల పక్షపాతి, నాది రెల్లు కులం, ఇలాగ మాట్లాడిన సందర్భాలంతా కూడా ఇప్పుడు ఆ వీడియోలు బయటికి తీసి మాట్లాడుతున్నారు. వైసీపీ కూడా దీన్ని కొంత అగ్నికార్యం పోసినట్టు దీన్ని రెచ్చగొడుతుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్కి యాంటీగా మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఏదేమైనా నాగబాబుకి మంత్రి పదవి అయితే కన్ఫర్మ్ అయింది. ఆయన అది వర్త కాదంటే ఖచ్చితంగా పార్టీలో ఉన్నదే నాయకులు 5-6 మంది కంటే ఎక్కువ లేరు. అందులో నాగబాబు ఖచ్చితంగా నెంబర్ 2 కిందగా వస్తాడు. అంటే నెంబర్ 2 ఇద్దరి పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఇటు నాదెళ్ల మనోహర్, ఇటు నాగబాబు. ముఖ్యంగా పార్టీని స్ట్రెంగ్తన్ చేయడంలో, పార్టీలో ఉండే అసంతృప్తుల్ని బుజ్జగించడం కావచ్చు, ఇవన్నీ చేయడంలో, డీల్ చేయడంలో నాగబాబు రోల్ బాగుంది. పార్టీ నిర్మించడం, పొలిటికల్ క్లాసెస్ చెప్పడం, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని స్ట్రాంగ్గా నిలబెట్టడం, ఇవన్నీ కూడా నాగబాబు రోలు